నమస్తే, వెల్కమ్ టు జయసింహ వాచ. జై శ్రీరామ్. మోదీజీ విఫలమయ్యారు. ఎస్, మోదీజీ విఫలమయ్యారు. పాయల్ రోహత్గి, నెహ్రూ, ఎడ్వినా ఫోటో పెడితే రాజస్థాన్లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం రాత్రి 9 గంటలకు ఆమె ఇంటికి పోలీసులను పంపి అరెస్టు చేయించింది. ముంబై లాంటి అత్యంత ఉక్కపోత ఉండే వాతావరణంలో బేబీ పెంగ్విన్ను ఉంచడం ఒక్క బేబీ పెంగ్విన్కే సాధ్యం అని సమీత్ థక్కర్ ఫేస్బుక్లో రాస్తే అప్పటి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం మహారాష్ట్ర వ్యాప్తంగా 40 జిల్లాల్లో కేసులు పెట్టింది. అతడికి ఉగ్రవాదుల చేతికి బేడీలు, గొలుసులు వేసి రాష్ట్రమంతా ఊరేగించారు. ఎవరు అబద్ధమాడితే వారి నోరు వంకరపోతుంది అని కేతకి చితాలే అనే మరాఠీ నటి ఫేస్బుక్లో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసింది. ఆమె స్వయంగా రాసింది కూడా కాదు, ఫార్వర్డ్ చేసింది. అందులో ఎక్కడా శరద్ పవార్ పేరు కూడా రాయలేదు. అయినా సరే ఉదయం 7 గంటలకు ఆమె సరిగ్గా బట్టలు అంటే బయటకి రాగలిగే లాంటి సరైన పద్ధతిలో ఆమె ఒంటి మీద బట్టలు కూడా లేని స్థితిలో పడుకొని ఏ బట్టలతో అయితే లేచిందో అదే బట్టలతో ఆమెను సంకెళ్ళు వేసుకొని బయటకు తీసుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అప్పుడు ఆమెకు 104 డిగ్రీల జ్వరం కూడా ఉంది. అయినా సరే కేతకి చితాలే అనే మరాఠీ నటిని కేవలం ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు శరద్ పవార్కి వ్యతిరేకంగా అతని పేరుకు ఎక్కడ రాయనప్పటికీ కూడా అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా 80కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. బాంబే హైకోర్టు జడ్జి దయ తలచి బెయిల్ ఆర్డర్ ఇస్తేనే ఆమె మళ్ళీ బయటకు రాగలిగింది. దాదాపు 80 రోజులు జైల్లో గడపాల్సి వచ్చింది. పి చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు కార్తీ చిదంబరానికి రాబర్ట్ వాద్రా కంటే ఎక్కువ ఆస్తులున్నాయని పాండిచ్చేరికి చెందిన ఒక వ్యాపారి ట్వీట్ చేశాడు. వెంటనే అతన్ని టెర్రరిజం కేసుల కింద అరెస్ట్ చేశారు. అతడి వ్యాపార సంస్థపై డిఆర్ఐ, సేల్స్ ట్యాక్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల ద్వారా రైడ్స్ చేయించారు. అతడి యూనిట్కు ఇచ్చిన లోన్లను వెనక్కి తీసుకోవాలని బ్యాంకులకు హుకుం జారీ చేశారు. ఉద్ధవ్ ఠాక్రేపై కంగనా రనౌత్ విమర్శలు చేసిందని ఆమె ఇల్లే కూల్చేశారు. కోట్ల రూపాయలు విలువ చేసే ముంబైలోని కంగనా రనౌత్ ఇల్లు కేవలం ఉద్ధవ్ ఠాక్రే మీద ఆరోపణలు చేసిందనే నెపంతో కూల్చేశారు. మరుసటి రోజు సామ్నా పత్రికలో ఉఖాడ్ దియా, పీకి పారేశాం అనే హెడ్లైన్ పెట్టి మరీ ఆ వార్తను రాయడం జరిగింది. మహారాష్ట్రలో ప్రత్యర్థులను అణిచివేయడానికి 16 ఏళ్ల క్రితం పోలీస్ సర్వీసుకు రాజీనామా చేసిన సచిన్ వాజే అనే కసాయి కిరాతక కిల్లర్ను మళ్ళీ సర్వీస్లోకి తీసుకువచ్చారు. అర్నాబ్ గోస్వామిని ఆయన వృద్ధురాలైన తల్లి, పిల్లల ముందే ఈడ్చుకు వెళ్లారు. కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణం వ్యాఖ్యలను అజిత్ భారతి అనే ఒక జర్నలిస్ట్, యూట్యూబర్ కోట్ చేస్తే కర్ణాటక ప్రభుత్వం ఆయన ఇంటికి పోలీసులను పంపింది. అజిత్ భారతి యూపీలో ఉంటారు. కర్ణాటక నుంచి పోలీసులు పనిగట్టుకొని ఒక యూట్యూబర్ కోసం వెళ్ళడం జరిగింది. అది కూడా ఆయన సొంత వ్యాఖ్యలు కాదు, కాంగ్రెస్కే చెందిన ప్రమోద్ కృష్ణం అనే మాజీ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యల్ని అజిత్ భారతి తిరిగి చెప్తే అతన్ని అరెస్ట్ చేయడానికి కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్ణాటక పోలీసులు వెతుక్కుంటూ యూపీ దాకా వెళ్ళడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ అవినీతిపై రచయిత్ కౌశిక్ అనే మరో జర్నలిస్ట్ వీడియో చేస్తే పంజాబ్ పోలీసులు రాత్రి 9 గంటలకు సివిల్ డ్రెస్లో ఢిల్లీకి వచ్చి అతన్ని పంజాబ్కు లాక్కెళ్లారు. 4 రోజుల పాటు తమను ఎవరో క్రిమినల్స్ కిడ్నాప్ చేశారని ఆ కుటుంబం భయపడిపోయింది. ఆ జర్నలిస్ట్ని ఎవరో క్రిమినల్స్ కిడ్నాప్ చేశారు అనుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ పంపిన పంజాబ్ పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చి అరెస్ట్ చేశారు.
కేజ్రీవాల్ శీష్ మహల్ మీద వీడియో చేశాడనే అతన్ని పట్టుకెళ్ళినట్లు ఆ తర్వాత పంజాబ్ పోలీసులు ఒప్పుకున్నారు. కేజ్రీవాల్ అవినీతిని టైమ్స్ నవ్ భారత్ జర్నలిస్ట్ భావన బట్టబయలు చేస్తే ఆమె కారుకు ఒక దళిత ఈ రిక్షా డ్రైవర్కు యాక్సిడెంట్ అయినట్లు డ్రామా ఆడి కారు డ్రైవింగ్ సీట్లో లేకపోయినా కేవలం ప్యాసింజర్ సీట్లో కూర్చున్న ఆమెపై SC/ST చట్టం కింద అట్రాసిటీ కేసుని పంజాబ్ పోలీసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ చర్యపై పంజాబ్ హైకోర్టు భగవంత్ మాన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. వీళ్ళు పూర్తిగా నియంతల్లా తయారయ్యారని వ్యాఖ్యానిస్తూ SC/ST కేసులను కొట్టేసి జర్నలిస్ట్ భావనను వెంటనే విడుదల చేయాలని ఆర్డర్ వేసింది. కేజ్రీవాల్ అవినీతిపై తేజిందర్ బగ్గా ట్వీట్ చేస్తే పంజాబ్ పోలీసులు ఆయనను కిడ్నాప్ చేశారు. అయితే హర్యానా ప్రభుత్వం కోర్టులు జోక్యం చేసుకోవడంతో పంజాబ్ పోలీసులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇకపై ఓపెన్ స్పేసర్లు తలెత్తుతారు అని ఎవరి పేరు రాయకుండా కుమార్ విశ్వాస్ రాస్తే యూపీలోని ఆయన ఇంటికి పంజాబ్ పోలీసులను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పంపింది. భూపేష్ బాఘేల్ ఛత్తీస్గఢ్ సీఎంగా ఉన్నప్పుడు మేడం పప్పు దృష్టిలో నంబర్ 1 భజనపరుడు అనిపించుకోవడం కోసం నోయిడాకు 8 సార్లు ఛత్తీస్గఢ్ పోలీసులను పంపి వేర్వేరు ఛానళ్ల జర్నలిస్టులను అరెస్టు చేయించాలని ప్రయత్నించారు. పాకిస్తాన్ గురించి తన అభిప్రాయం చెప్పినందుకు శర్మిష్ఠా అనే 22 ఏళ్ల లా స్టూడెంట్ను అరెస్ట్ చేయడానికి కోల్కతా పోలీసులు మమతా బెనర్జీ ఆధీనంలో ఉన్న బెంగాల్లోని కోల్కతా పోలీసులు అప్పట్లో పశ్చిమ బెంగాల్ నుంచి గురుగ్రామ్ దాకా 1500 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చారు. ఆ వీడియో డిలీట్ చేసి సారీ చెప్పినా కూడా కోల్కతా పోలీసులు ఆమెను బదలకుండా అరెస్ట్ చేశారు. కానీ తనను తన తల్లిని బూతులు తిట్టి అత్యంత హేయంగా దూషించిన కుర్రాళ్లను అమ్మాయిలను మాత్రం మోదీజీ క్షమించేశారు. అందుకే షహజాద్ పూనావాలా చెప్పింది అక్షరాల నిజం. మోదీజీ విఫలమయ్యారు. ఇప్పుడు అర్థమైంది కదా మనం ఈ వీడియో మొదట్లో మోదీజీ విఫలమయ్యారని ఎందుకు అనుకున్నామో. పైన ఇంతసేపు చెప్పిన నియంతృత్వ పోకడలేవి మోదీ ప్రదర్శించలేదు. ఆ దృష్టితో చూసినప్పుడు మోదీజీ విఫలమయ్యారు. 12 ఏళ్లుగా అధికారంలో ఉండి కూడా ఆయన అసలు సరిగ్గా ఒక నియంతగా మారడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. నరేంద్ర మోదీజీ ఒక నియంతగా పూర్తిగా విఫలమయ్యారు. మీరు కూడా మోదీజీ విఫలమయ్యారని అనుకుంటున్నారా? కామెంట్స్లో చెప్పండి. మరో వీడియోతో కలుద్దాం. జై శ్రీరామ్, జై హింద్.